మీరు వార్తలు వినే ఉంటారు కదా, ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం ఒక బాక్సింగ్ మ్యాచ్లా ఉంది. ఒకవేళ మనం పిడిగుద్దులు గుద్దుకోవడం మానేసి క్రీడా స్ఫూర్తిని అలర్చుకుంటే ఎలా ఉంది? ఇదిగోండి జాక్సీమ్ సెకండ్ల ఆట నియమావళి. ఈ ప్రణాళిక నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. మొదటి నియమం ఖుషీని గుర్తించడం. ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ నుంచే అన్ని మంచి ఆలోచనలు వస్తాయని కాదు. కాబట్టి ఎన్నికలను ఒక పరుగు పందెలా చూడండి. అందులో చాలా బహుమతులు ఉంటాయి. మొదటి స్థానంలో నిలిచిన వారు ప్రభుత్వాన్ని నడుపుతారు. రెండో స్థానంలో నిలిచిన వారు, మూడో స్థానంలో నిలిచిన వారు సరైన గుర్తింపు, వనరులు, అభివృద్ధి చర్చల్లో భాగస్వామ్యం లభిస్తాయి. రెండో నియమం ఆలోచన, నిర్ణయాల నాణ్యత. తొందరపడి తీసుకునే పెద్ద నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తాయి. ఎక్కువ పార్టీలకు గుర్తింపు ఉన్నప్పుడు ముఖ్యమైన విధానాలు విస్తృత సంప్రదింపుల ద్వారా వెళ్లాలి. ఇది ప్రమాదకరమైన అర్ధరాత్రి మార్పులను తగ్గిస్తుంది, నిపుణులను చర్చల్లోకి తీసుకువస్తుంది, విమర్శకులను చర్చల్లోకి తీసుకువస్తుంది. మూడో నియమం క్రీడాస్ఫూర్తి సహకారం, ఎసిఇసి నమూనా. ప్రచారం తర్వాత గెలిచిన వారు రన్నరప్లు విద్యపై పనిచేయడానికి, ఆరోగ్యంపై పనిచేయడానికి, మౌలిక సదుపాయాలపై పనిచేయడానికి ప్రాంతీయ అభివృద్ధి టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేస్తారు. మ్యాచ్ తర్వాత ఆటగాళ్లను గుర్తు చేసుకోండి. ఒకే స్కోర్ బోర్డ్, ఒకే జాతీయ లక్ష్యం. ఆచరణాత్మక వాస్తవం. దీనికి రాజ్యాంగ స్పష్టత అవసరం. అహంకారాన్ని పక్కన పెట్టి ఫలితాల కోసం పనిచేసే నాయకులు కావాలి. ఇది ఆశావహమే అవును, అమలు చేయడం సంక్లిష్టమే అవును, కానీ నైతికంగా చాలా బలంగా ఉంటుంది. చివరి విజ్ఞప్తి, బహుమతుల వ్యవస్థ తప్పనిసరి. చర్చలు జట్టు కషి ఆధారిత టాస్క్లు ప్రత్యర్హులను జాతీయ ప్రగతి కోసం సహచరులుగా మార్చగలవు. మేము దీనికి 20 నక్షత్రాలు ఇస్తాము. ఉన్నతమైన నైతిక విలువలు, నిజ జీవిత అడ్డంకులు, భారీ ప్రయోజనాలు. నిజాయితీగా ఆడండి, మెరుగ్గా నిర్మించండి. ఆట మొదలైంది.